ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్స్లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతుంది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నార్సింగ్లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని వాపోతోంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376, సెక్షన్ 506, సెక్షన్ 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. అలాగే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతుంది. 2019లో సైతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కూడా లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ఓ మహిళ ఫిర్యాదు చేయడం అయితే మనకు తెలుస్తుంది. అలాగే తనపై జానీ మాస్టర్ పై ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసు అయితే నమోదైంది. అయితే ప్రస్తుతం తనని కొన్ని రోజులుగా తన ఇంట్లో కూడా తనపై అత్యాచారం చేశాడంటూ కూడా ఓ మహిళా కొరియోగ్రాఫర్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో జానీ మాస్టర్ సంబంధించిన కొరియోగ్రాఫ్ చేసినటువంటి సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. పైగా ఆయన కూడా మంచి పేరు వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో కూడా కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఇత మలయాళం కానీ, తమిళ్ కానీ, బాలీవుడ్ లో కానీ, తెలుగులో కానీ అగ్రశ్రేణి మాస్టర్ గా కూడా వెలుగొందుతున్నాడు. ఈ సమయంలో ఇప్పుడు జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులు ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంగా పడుతుంది. అదే టీంకి చెందినటువంటి 20 ఏళ్ల ఒకటి మహిళ తనను దాదాపు కొన్ని 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా అనేక మార్లు నా పైన అత్యాచారం చేశాడు. పైగా మా ఇంట్లో కూడా చేశాడు. దానితో పాటు ఈ చెన్నై కానీ, ముంబై కానీ అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు సాంగ్స్ కోసం అక్కడ ఎక్కువగా నా పైన అత్యాచారం చేశాడనేసి కూడా ఇవాళ నిన్న ఒక అమ్మాయి వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే మహిళ వచ్చింది కాబట్టి మొదటిగా 0 ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. వెంటనే నమోదు చేసిన తర్వాత ఏ జ్యూరిడిక్షన్ వస్తుంది అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఆ అమ్మాయి ఉంటున్న బట్టి ఇల్లు కూడా వస్తుంది కాబట్టి ఈ కేసును వారికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రాథమికంగా ఎంక్వైరీ అనేది నడుస్తుంది. ఇప్పటికే 3 సెక్షన్స్ కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారు. కేసు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సినిమా సంబంధించినటువంటి పెద్దలు కానీ వీళ్ళు కానీ లీగల్ ఒపీనియన్ కోసం ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా పరిష్కరించాలన్న దానిపై కూడా మహిళ కాబట్టి, పైగా అక్కడున్నటువంటి జానీ మాస్టర్ మంచి పలుకుబడినటువంటి వ్యక్తి, పైగా అతనికి అండదండలు కూడా ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ పక్కదారి పడుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఆమెకు సపోర్ట్ గా వెళ్లి శిఖాకు వెళ్ళి కలిసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసు పైన ఇప్పటికే కేసు నమోదైంది. మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేయాలంటూ కూడా సినీ పెద్దలకి ఏదైతే ఆ కొరియోగ్రాఫర్ పర్టనేట్ ఉంటుందో దాంట్లో కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన కూడా ఇప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది నడుస్తుంది. అయితే ఈ కేసు పైన నిన్న బుక్ అయింది కాబట్టి ఇప్పటి వరకు జానీ మాస్టర్ సంబంధించిన సెల్ ఫోన్లు కానీ అవి ఏమీ ఇప్పటి వరకు పని చేయట్లేదు. దాంతో పాటు అతను ఏం వర్షన్ ఇస్తాడు, ఎందుకంటే ఇప్పటికే రాయదుర్గంలో గతంలో మనం చూసాం సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ పైన అనేక ఆరోపణలు చేశాడు. తర్వాత జానీ మాస్టర్ 2 ప్రెస్ మీట్లు పెట్టి మరి అతని పైన అలిగేషన్స్ చేస్తాడు, నా పైన చేసినటువంటి ఆరోపణలు కూడా అవాస్తవని కూడా చెప్పినటువంటి పరిస్థితి పడింది. అయితే 2019లో కూడా గతంలో మేడ్చల్ సంబంధించిన దీంట్లో కూడా కోర్టులో కూడా జానీ మాస్టర్ కి 6 నెలల పాటు కూడా శిక్ష ఖరారైనట్టుగా మనకు తెలిసింది. అప్పుడు కూడా ఒక మహిళ లైంగిక ఆరోపణలు కూడా చేసినట్టుగా సమాచారం. అయితే ప్రాథమికంగా ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. పైగా అతను కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి. ఆ కేసు ఇప్పటికి సంబంధించిన మహిళ ఏమైంది కూడా తెలియదు. కానీ ఇప్పుడు తాజాగా తన టీంలో ఉన్నటువంటి ఒక యువతి వచ్చి ఈ రకంగా ధైర్యం చేసి లైంగిక ఆరోపణలు కూడా చేసింది కాబట్టి మెడికల్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత రేప్ జరిగిందా లేదా అన్నది కూడా పూర్తి స్థాయిలో మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వాట్సాప్ సంబంధించిన చాట్స్ కానీ కాల్స్ కానీ అవన్నీ కూడా పోలీసులకి
ఆ మహిళ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనిపైన ఈ కేసుని కాస్త అత్యంత గోప్యంగా కూడా విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే యువతకి 21 ఏళ్ళు, పైగా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళ కాబట్టి ఆమె కెరీర్ కూడా దెబ్బతీయే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇరువైపుల వాదనలు కూడా వినాల్సి ఉంటుంది కాబట్టి, ఇరువైపుల స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా జరగాలి. ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా, ఒత్తిళ్ళకి లోను కాకుండా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు బయటకి చెప్పకుండా పూర్తి సెక్యూర్ గా ఈసారి ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ కానీ రేపు కానీ పూర్తి వివరాలు కొన్ని అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు అయితే పోలీసు అధికారులు మాత్రం అఫీషియల్ గా అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. సో ఇప్పటికే రాజధానగర్ డీసీపీ కూడా కొంతమంది అప్రోచ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కేసు సంబంధించిన ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. దాంతోపాటు తరువుగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ కేసు సంబంధించిన వివరాలను ఇప్పటికే బయట పెట్టలేమనేసి కూడా ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సతీష్ డాన్సర్ ఆరోపణలు చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వైఫ్ ని కూడా తీసుకొచ్చి ఏకంగా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మా వైఫ్ నాకు అనేక రకాలుగా కూడా నన్ను ఆదుకుంది, నా వెంటంటే నిలిచింది అంటూ కూడా ఏకంగా ఆమెకి పాదాభివందనం చేశాడు. ఇప్పుడు ఏకంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పెద్దలకు కానీ ఈ కేసు పైన కూడా ఎలా స్పందిస్తాడనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. సో ఇవాళనే జానీ మాస్టర్ ని కూడా ఈ కేసులో ఆయన్ని విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే రాడా మరి ఈ ఘటన అనేది అసలు ఎన్ని రోజులుగా జరుగుతుంది అండ్ బాధితురాలు ఇప్పుడే బయటకు వచ్చి కేసు పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు రాకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికే అమ్మాయి నిన్న ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే తను ఏదైతే రాసిచ్చినటువంటి నోట్లో ఆ కంప్లైంట్ కాపీలో తాను చాలా స్పష్టంగా చెప్పింది, అవుట్డోర్ షూటింగ్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ నా పైన అనేక మార్లు కూడా లైంగిక దాడి చేశాడు. తర్వాత కూడా అది వదిలిపెట్టకుండా హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా మా నివాసంలో నాసింగ్ లో మేము నివాసం ఉంటాం, అక్కడ కూడా నా పైన పలుమార్లు అత్యాచారం చేశాడనేసి కూడా అమ్మాయి చెప్తుంది. సో దానితో పాటు నేను ఆ వేధింపుల నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, వారి బారి నుంచి కూడా రక్షించండి అనేది కూడా ఆ అమ్మాయి చెప్తున్నటువంటి వర్షను. అయితే ఒక్కొక్కసారి మిస్ అలిగేషన్స్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా అనేక కోణాల్లో కూడా దీన్ని విచారించాలనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. అప్పటి వరకు కూడా ఒక కన్క్లూజన్ రాకూడదు అనేసి కూడా భావిస్తున్నారు. అందుకే కేసును ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కూడా అత్యంత గోప్యంగా కూడా ఇది ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆ అమ్మాయి సంబంధించినటువంటి వర్షను, దాంతోపాటు తన తోటి డాన్సర్స్, ఆ క్రూలో అంటే జానీ మాస్టర్ క్రూలో పనిచేస్తున్నటువంటి డాన్సర్స్ కానీ మహిళలు కానీ వాళ్ళందరితో కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. దానికంటే ముందు ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో నిజంగానే ఆ కొరియోగ్రాఫర్ ఎంతకాలం నుంచి కూడా జానీ మాస్టర్ సంబంధించిన టీంలో పనిచేస్తుంది అన్నదాన్ని కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అనేక కోణాలు చూసిన తర్వాత మాత్రమే వివరాలు అనేది బయటకు వస్తాయి. అప్పటి వరకు కూడా ఆ మహిళకు సంబంధించిన పూర్తి వివరాలతో గోప్యంగా ఉంచాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.